జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీలకు రెఫరెండమా కాదా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెబుతోంది? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వర్షన్ ఏంటి? ఇక విపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏమంటోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముమ్మాటికి రెఫరెండమే అంటోంది బీఆర్ఎస్. కేసీఆర్ చేసిన 10 ఏళ్ల అభివృద్ధికి, రేవంత్ రెడ్డి పాలించిన 2 ఏళ్ల విధ్వంస పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ పోటీ ఏదో ఆషామాషి పోటీ కాదు. ఈ ఎన్నిక 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ దిక్కే చూస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీహిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్ల అభివృద్ధికి, 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. 10 ఏళ్ల వికాసానికి, 2 ఏళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ. 10 ఏళ్ల సంక్షేమానికి, 2 ఏళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అనడంపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఉప ఎన్నిక రెఫరెండం కాదు అన్నారంటే కాంగ్రెస్ ఓటమిని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే అన్నారు బీఆర్ఎస్ నేతలు. నిన్న నువ్వు రెఫరెండం కాదమంటే నీ ఓటమి ఖాయమైపోయింది. మా మెజార్టీ ఇంకా 50,000 నుంచి 1,00,000కు పెరగబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఉప ఎన్నిక బీజేపీకి రెఫరెండం కాదన్నారు ఆయన. జూబ్లీహిల్స్ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఎవరికి కానీ రిఫరెండం అనుకోలేను. పార్టీల వర్షన్ ఎలా ఉన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు రెఫరెండంగా భావించి ఓట్లేస్తారా, లేక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికగానే భావించి ఓట్లేస్తారా అన్నది మరో వారం రోజుల్లో తేలనుంది.